అతడు విశ్వసించినట్లుగా ప్రభు ఆ మాటలు పలుకుతాడంతే. నేను కూడా అదే రిలీజ్ చేస్తా మీ మీద. ఎప్పుడు కూడా మీకు విడుదల వచ్చిద్ది, మీకు జయం వచ్చిద్ది, మీరు సంతోషించే రోజు వచ్చిద్ది, మీరు కూడా 10 మందికి ఇచ్చే రోజు వచ్చిద్ది, మీ తల ఎత్తబడే రోజు వచ్చిద్ది, మీరు కూడా దేవుని కొరకు వాడబడే ధన్యకరమైన రోజు వచ్చిద్ది, మీ బ్రతుకులు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడి వర్ధిల్లేటువంటి దినం వచ్చిద్దని ఎందుకు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మాట్లాడతాను. అదే విడుదల చేయమని దేవుడు చెప్పాడు గనక. ఏ అబ్బాయి, ఎంతమందికి ఎక్కింది నేను చెప్పింది? నిజంగా అర్థమైందా? ఇప్పుడు నీ కుటుంబంలో అయినా, నీ పిల్లల దగ్గర అయినా, నీ దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి మీద అయినా నువ్వు వినియోగించాల్సింది ఏది? శుభకరమైన వచనము, ప్రోత్సాహకరమైన వచనము, దీవెనకరమైన వచనము, ఆశీర్వాదకరమైన వచనము. ఎంతమంది సంతోషంగా వచ్చారో తెలుసా? కృంగిపోయిన వాళ్ళు, అన్నా ఉద్యోగం వచ్చిందన్న, నా జాబ్ వచ్చిందన్న, అన్న జాబ్ వచ్చిందన్న. ఆదివారం ఆ క్యూలో బయట నిలబడే జనాల్లో ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎంతమందో. సంతోషంగా వచ్చాడన్నా, ఎన్ని రోజులు ఏడ్చానన్నా, నా జాబ్ ఇచ్చాడన్నా, ఏసై జాబ్ ఇచ్చాడన్నా అని వస్తే దగ్గరకు తీసుకొని, ఈ జాబ్ ఏం పిచ్చోడా, ఇంకా ఉన్నత స్థితి ఉంది పో అని ప్రార్థన చేసి పంపిస్తా. ఇంకా ఉన్నత స్థితి ఉంది పో, ఇంకా దీవిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ప్రభు కోసం వాడబడు, ప్రభువును మర్చిపోదు పో అని చెప్పి పంపిస్తా. ఏం లక్షలా కోట్ల?